నువ్వు సిగ్గున్నాడు మాట్లాడకూడదా? ఒకసారి మాట్లాడతారా? నువ్వు చెప్పాలి హ్యాండ్లికి మా నువ్వు అడ్డు మా మాట్లాడతాం. మా చిన్నాన్ని ఉన్నాడు, సురేష్ ఉన్నాడు, మా ముగ్గురు మాట్లాడతాం. ఎక్కడో జనసేనుడు ఉన్నాడు, ఈ నాన్న ఎవడన్నా మాట్లాడకే. ఏమో నాన్న ఇంటి సమస్య ఇది. అట్లా కాదు, నువ్వు మాట్లాడతానేమో, నువ్వు మాట్లాడతా నా వార్త మాట్లాడతాడు. నువ్వు ఎవరు మాట్లాడకి? నువ్వు దగ్గరికి రాకూడదు. చిక్కున్నాడు ఎవరు వాటర్లో వాళ్ళు ఉండాలా? నేను ఎవడో వస్తాడా? నా వాటరా ఉన్నామంటే ఉంటాం, పొమ్మంటే పోతాం. నువ్వు నొక్కుంటూ ఉండద్దు. తెలుగుదేశం వాళ్ళు ఉన్నట్టే ఉంటాం, పోతే ఏం కూటమి వాళ్ళు గలాట్ పెట్టాకి పెట్టాను. చెప్పాక రాదా నీ లీడర్లకి? బాబాయ్ నిన్ను ఎవరు గెలిపించింది చెప్పు. ఇప్పుడు నేను 1800 మెజారిటీ మా వాటర్లో వచ్చా. ఈ రోజు మీ స్టోర్ కోసము నువ్వు గెలిచినప్పుడు నుండి కొట్లాడుతున్నాము. ఈ అబద్ధాన్ని చేపిస్తువా? అవు ఏంటికి మాట్లాడతారంటే సోషల్ మీడియాలో రాలేదా? ఇవన్నిటికీ నువ్వే కదా. ఏమన్నా మాకేమన్నా ఇది కావాలని అడిగినామా? మా ప్రజలకి అయ్యప్ప అని అడిగినాం. నాకు నా సొంతం అడిగినా. ఆ ఎస్ఐఎంలు పుంజుకుంటే వాళ్ళకి ఇస్తే ఇచ్చారులే. ఎవరికన్నా మాకు సంతోషమే. మా వాడలో తెచ్చేయాలి. అయ్యా నాకు అన్ని తెలుసా? అయ్యా నాకు అన్ని తెలుసా? మరి 50కి పోయేది లేదా? నువ్వు నీ లీడర్ చెప్పాలా? బీజేపీ లీడర్కి మా వాటర్ చెప్పుకో. చెప్పలేదు నీ గురించి. మా వాడనా ఇట్లా మా ఇంటి బంధువులా అని చెప్పలే. అతనేమన్నా మా బంధువులే ఉన్నా అని చెప్పలేదా? ఎవరు అతను? మా బంధువునే మాట్లాడతాం. నువ్వు మాట్లాడకూడదు. అట్లా నువ్వే మాట్లాడకూడదు. చెప్పలేదా? ఏమన్నా మా బంధువులు మీరని చెప్పలేదా? ఎవరు అతను చెప్పలేదా? అతను ఎమ్మెల్యే కాకుండా ముందునే బంధువు నా కొడుకు పెన్యాలకు వచ్చిపోయాడా? పెద్ద బజార్లో మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడుతున్నా మీరు పెద్దగా ఇప్పుడు మీకు ధైర్యం వచ్చారా? దానికోసం మీరు మీదకి వస్తారప్ప. ఎవరి మీదకి వచ్చారా? ఎవరి మీద వచ్చినట్లే ఇంకా కేసులు పెట్టుకునేలా కేసులు సతాయిస్తా. నాకెంత సతాయి ఉంటాడు మరి వాజికి అవసరం. మా ముందు రాజకీయాలు అవగాహన లేనట్లు మాట్లాడతారు. అతను ఎమ్మెల్యే, అతను ప్రజలకు సమాధానం చెప్పాలా? మాట్లాడనా మా మేమే ఉండకూడదా? నిలబడే మాట్లాడు. నువ్వు సిగ్గున్నాడు మాట్లాడకూడదా? ఒకసారి మాట్లాడతారా? నువ్వు చెప్పాలి హ్యాండ్లికి మా నువ్వు అడ్డు మా మాట్లాడతాం. మా చిన్నాన్ని ఉన్నాడు, సురేష్ ఉన్నాడు, మా ముగ్గురు మాట్లాడతాం. ఎక్కడో జనసేనుడు ఉన్నాడు, ఈ నాన్న ఎవడన్నా మాట్లాడకే. ఏమో నాన్న ఇంటి సమస్య ఇది. అట్లా కాదు, నువ్వు మాట్లాడతానేమో, నువ్వు మాట్లాడతా నా వార్త మాట్లాడతాడు. నువ్వు ఎవరు మాట్లాడకి? నువ్వు దగ్గరికి రాకూడదు. చిక్కున్నాడు ఎవరు వాటర్లో వాళ్ళు ఉండాలా? నేను ఎవడో వస్తాడా? నా వాటరా ఉన్నామంటే ఉంటాం, పొమ్మంటే పోతాం. నువ్వు నొక్కుంటూ ఉండద్దు. తెలుగుదేశం వాళ్ళు ఉన్నట్టే ఉంటాం, పోతే ఏం కూటమి వాళ్ళు గలాట్ పెట్టాకి పెట్టాను. చెప్పాక రాదా నీ లీడర్లకి? బాబాయ్ నిన్ను ఎవరు గెలిపించింది చెప్పు. ఇప్పుడు నేను 1800 మెజారిటీ మా వాటర్లో వచ్చా. ఈ రోజు మీ స్టోర్ కోసము నువ్వు గెలిచినప్పుడు నుండి కొట్లాడుతున్నాము. ఈ అబద్ధాన్ని చేపిస్తువా? అవు ఏంటికి మాట్లాడతారంటే సోషల్ మీడియాలో రాలేదా? ఇవన్నిటికీ నువ్వే కదా. ఏమన్నా మాకేమన్నా ఇది కావాలని అడిగినామా? మా ప్రజలకి అయ్యప్ప అని అడిగినాం. నాకు నా సొంతం అడిగినా. ఆ ఎస్ఐఎంలు పుంజుకుంటే వాళ్ళకి ఇస్తే
ఇచ్చారులే ఎవరికన్నా ఇవ్వడం మాకు సంతోషమే. మా వార్డులో తెచ్చేయాలి. ఆ ఇంటికి పోయి మాట్లాడు. అయ్యా నాకు అన్ని తెలుసా? ఏమయ్యా అయ్యా నాకు అన్ని తెలుసా? మాట్లాడితే మరి పైకి పోవాలనే? 50కి పోయేది లేదా? మాట్లాడతావయ్యా. నువ్వు నీ లీడర్ బీజేపీ లీడర్కి మా వార్డు చెప్పలేదు మరి చెప్పుకో. చెప్పలేదు నీ గురించి. అలా మా వాడనా ఇట్లా అని మా ఇంటి బంధువులా అని చెప్పలే. అతనేమన్నా మా బంధువులే ఉన్నా అని చెప్పలేదా? మర్చిపోతావు. ఎవరు అతను మా బంధువు అనే మాట్లాడతాం. నువ్వు మాట్లాడకూడదు. అట్లా తమ్ముడు నువ్వే మాట్లాడకూడదు. చెప్పలేదా? ఏమన్నా మా బంధువులు రా మీరు అని చెప్పలేదా? ఎవరు ఎవరు అతను చెప్పలేదా? అతను ఎమ్మెల్యే కాక మేము ముందరే నాకు బంధువు. నా కొడుకు పెన్నేళ్ళకి వచ్చిపోయాడా? బజార్లో నువ్వు మాట్లాడకూడదు. పెద్ద మనిషి బజార్లో మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడుతున్నా మీరు పెద్దగా ఇప్పుడు మీకు ధైర్యం వచ్చారా? దానికోసం మీరు మీదకి వస్తారప్ప. ఎవరి మీదకి వచ్చారా? ఎవరి మీద కాదు ఇంకా వచ్చినట్లే ఇంకా సరేనప్ప. కేసులు పెట్టుకునేలా కేసులు సతాయిస్తా. నాకెంత సతాయి ఉంటాడు మరి వాటికి అవసరం. మా ముందు రాసారు రాజకీయాలు అవగాహన లేనట్లు మాట్లాడతారు. అతను ఎమ్మెల్యే, అతను ప్రజలకు సమాధానం చెప్పాలా? మాట్లాడనా మా మేమే ఉండకూడదా? నిలబడే మాట్లాడు. ముందు